మైసెల్ఫ్ నాగరాజు ఫ్రమ్ ఖమ్మం. నేను ఈ బిజినెస్లో రావడానికి ప్రధానమైనటువంటి రీజన్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరికీ ఉన్నట్లే నాకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది. నా 9 years ఏజ్లో కీళ్ళవాతం అనే డిసీజ్ రావడం వల్ల 1 year వరకు నేను అన్నీ కూడా బెడ్ మీదనే అయిపోయింది. మెడికల్గా నేను క్యూర్ అయ్యాను. ఆఫ్టర్ 24 years తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం చిన్నగా స్టార్ట్ అయింది. 30 years 35 years తర్వాత మళ్ళీ అది మేజర్ అయింది. ఎప్పుడు కూడా 5 km 10 km పరిగెత్తే నేను మళ్ళీ వాకింగ్ స్టేజ్కి వచ్చేసాను. ఎప్పుడైతే ఒక ఫ్రెండ్ది ఈ బిజినెస్లో హెల్త్ సప్లిమెంట్ ఉంది, అది వాడుకుంటే నీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్తే కాల్షియం, గ్లూకోజమిన్, కొలాజిన్ అనే 3 products వాడాను. అది వాడుకోవటం వల్ల మళ్ళీ నార్మల్ సీట్అవుట్ నుంచి వెస్ట్రన్ సీట్అవుట్ నుంచి మళ్ళీ నార్మల్ సీట్అవుట్లోకి రావడం జరిగింది. సో బికాస్ ఆఫ్ అవర్ సప్లిమెంట్స్. సో అదేవిధంగా రెండో రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్. ప్రతి ఒక్కరికి ఉండే ఒక చిన్న కోరిక, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి. సో మరి ఎటువంటి కోరికలు కూడా నాకు కూడా ఉన్నాయి. మనం అవి చేసుకోవాలి, తీర్చుకోవాలి అంటే మనకు వచ్చే జాబ్ నుంచి జీతం సరిపోవట్లేదు. మరి ఎలా క్లియర్ చేసుకోవాలని ఆలోచన చేస్తుంటే ఫ్రెండ్ ఇచ్చినటువంటి అవకాశం, ఒక మీటింగ్కి వచ్చి తెలుసుకోమంటే దీని గురించి తెలుసుకొని డబ్బు ఇక్కడ ఉంది, మనం డబ్బులు ఏం చేసే దగ్గర రేయంబగలు పనిచేస్తున్నాం. ఇక్కడ కేవలం మనకున్నటువంటి ఖాళీ సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది, పెద్ద సక్సెస్ని తీసుకోవచ్చనే వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఫస్ట్ మైండ్ సెట్ ఏమంటే జాబ్. సో అందరికీ తెలుసు, జాబ్లో 10 to 5 ఉద్యోగం ఉంటుంది. సో అక్కడ మనం అటెండ్ అయితే చాలు, అది రోజు గడిచిపోతుంది. కానీ ఇక్కడ మనం అటెండ్ అయితే సరిపోదు, ఎవ్రీ మినిట్ మనం ఇక్కడ వర్క్ చేయాలి. మరి ఆ వర్క్ చేయాలంటే మనం వచ్చిన మైండ్ సెట్ ఏంటంటే జాబ్ మైండ్ సెట్. మరి ఇక్కడ ఉంది ఏంటంటే బిజినెస్. మరి జాబ్ మైండ్ సెట్ నుంచి బిజినెస్ మైండ్ సెట్కి కన్వర్ట్ చేసుకొని మరి ఈ బిజినెస్లో ఎవరైతే అంచెలంచెలుగా డెవలప్మెంట్ అవుతున్నారో ఆ లీడర్స్ యొక్క సూచన సలహాలు పాటిస్తూ, మరి మెయిన్గా ఇది మార్కెటింగ్ బేస్డ్ కంపెనీ కాబట్టి మార్కెటింగ్లో మనం ఒక వ్యక్తిని ప్రమోట్ చేయాలి, వాళ్ళకి దీని గురించి అవగాహన చేయించాలంటే కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనకు చాలా అవసరం. బేసికల్గా మనం పక్క వాళ్ళతో మాట్లాడేటువంటి క్యారెక్టర్ కూడా కాదు, మన పని మనం చేసుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తిని నేను మార్చుకుంటూ ఈ బిజినెస్ డెవలప్మెంట్ చేయాలి అంటే మనం మంచి సక్సెస్ తీసుకోవాలంటే చాలా మార్పులు అవసరాన్ని గ్రహించి మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఇచ్చేటువంటి సూచన సలహాలు పాటిస్తూ యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్గా నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ తీసుకుంది 223 రూపాయలు. యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్గా హైయెస్ట్ ఇన్కమ్ 2,30,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి ట్రైనింగ్స్ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఈ బిజినెస్ని ఇంకా త్వరితగతిన చేసి హైలీ సక్సెస్ఫుల్ చేయడానికి సో ప్రజెంట్ 2 lakhsని 4 lakhs మార్చి కల్లా యూసీడీ కంప్లీట్ చేసుకొని 4 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి. ఈ డిసెంబర్ నాటికల్లా 10 lakhs ప్లస్ ఇన్కమ్తో డియూసీడీగా VMCM అవ్వాలని కోరికతో బయటగా టార్గెట్ చేసి మరి పనిచేస్తున్నాం. 100% దాన్ని అచీవ్మెంట్ చేసి చేస్తాం. ఇటువంటి మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్కి అటెండ్ అవుతా ఉంటే అది చాలా సులభతరం అని అర్థమవుతుంది. సో మరి ఇటువంటి అవకాశం కల్పించిన సాహసారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.